చెప్పండి సార్. ఓకే, సురేంద్ర నాయుడు గారు వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాలి గారు రోతం మాట్లాడదాం. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్లో ఉన్న సురేంద్ర నాయర్ గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం. డిఎస్సి మీద డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినాయి అనేది వైసీపీ బలంగా తీసుకెళ్తున్న నినాదం. ప్రతి నియోజకవర్గంలో వారి పార్టీ ఇన్ఛార్జీలు వారి సమక్షంలో వేలాది మంది మరి వారి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేస్తున్నారా, సామాన్య ప్రజల లేకపోతే విద్యార్థి సంఘాల అనేది పక్కన పెడితే మొత్తానికైతే ప్రజలైతే వస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. డిఎస్సిలో అక్రమాలు జరిగితే వాళ్ళు అడుగుతున్నది ఏంటి? దీని మీద సిబిఐ దర్యాప్తు జరపండి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలు తేల్చండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి వాస్తవాలు తేల్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఏమన్నా ఇప్పుడు సిబిఐతో దర్యాప్తు జరిపిస్తారా, లేకపోతే సిఐడితో దర్యాప్తు జరిపిస్తారా, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపిస్తారా? దర్యాప్తు జరిపించండి. దర్యాప్తు జరిపించి వాస్తవాలు ఏంటి అనేది నిష్పక్షపాతంగా మేము నిర్వహించాము, ఏ విధమైన అవకతవకలు జరగలేవు అని ఆ దర్యాప్తు సంస్థ ప్రకటించమనండి. రెండోది ఏమడుగుతున్నారు? నారా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి. మరి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు డిఎస్సి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. మరి దానికి నారా లోకేష్ ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఏమడుగుతున్నాడు? ఆయన సమాధానం అడిగితే సవాల్ విసురుతున్నాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి వస్తాడా, రమ్మనండి, నేను చర్చకి సిద్ధమని. నువ్వు చర్చించమని నిన్నెవడు అడిగాడు? నువ్వు చెయ్యాల్సిందేంటి? మీ ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి, డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాల మీద అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటప్పుడు సమాధానం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, అదే విధంగా అధికారులందరూ వీళ్ళు సమాధానం చెప్పారు ఎక్కడా లేనటువంటి, ప్రపంచంలో లేనటువంటి విధంగా అని చెప్పి నాకు సురేంద్ర నాయుడు గారు చెప్తున్నారు. వాళ్ళ ఉద్యోగ నిర్వహణ భాగం అది, కార్యనిర్వాహక వ్యవస్థ అది. వాళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం చెప్తే సమాధానాల్లో మొత్తం పరిష్కారం ఏం దొరకలేదు. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలన్నిటికీ సమాధానాలు ఏమి దొరకలే. ఉద్యోగులు, అధికారులు వచ్చి చెప్తే ఇంకా అనుమానాలు కొన్ని పెరిగాయి. ఈ నిమిషం దీంతో ఒక 36,000 గ్రీవెన్సెస్ పెండింగ్ లో ఉన్నాయి డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో. నాకు తెలిసి 36,000. ఎస్, మాకు మా ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం ఇవ్వలేదు, ఇలాంటి ఎన్ని గ్రీవెన్సెస్ పెట్టుకున్నాయి 36,000 ఉన్నాయి. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? మీరు రమ్మనండి, ఒకళ్ళకొకళ్ళకి సమాధానం చెప్తాం, ఎవరైతే వాళ్ళని రమ్మనండి అనుమానం ఉంటే. ఎంతమందికి చెప్తారు మీరు అలాగా? మీరు వాళ్ళకి కాదు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము డిఎస్సి వేసాము, డిఎస్సి నియామకాలు చేసాము అని చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మీరు ఆల్రెడీ నియామకాలు చేశారు, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళకు పోటా పోటీగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు అయినటువంటి వాళ్ళని ఈ రోజున ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ పోటా పోటీగా మీరు వెళ్ళి నిరసన తెలియజేయండి అని ప్రభుత్వం చెప్తే చేకేం చేస్తారు వాళ్ళు? పాపం వాళ్ళు నిరసన చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎవరైనా ఉద్యోగాల్లో తీసేయమని ఎవరైనా చెప్పారా? ఉద్యోగాలు వాళ్ళు ఎవరైనా తీసేస్తున్నారా? ఎవరు తీసేయట్లేదు. ఎందుకు పోతే? ఒకవేళ ఉద్యోగం పోతే ఎప్పుడు పోయింది? నియామకాల్లో అక్రమాలు జరిగాయని తేలితే, ఈ నియామకాలు రద్దు అయితే అప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అప్పటి వరకు ఆల్రెడీ వాళ్ళకి నియామకం ఉంది, వాళ్ళు ఉద్యోగస్తులే. వాళ్ళు వచ్చి నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ఒత్తిడి మేరకు చేయిస్తున్నటువంటి అంశం. రెండో అంశం ఏమంటున్నారు సురేంద్ర నాయుడు గారు కానీ వీళ్ళందరూ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో జంజీలు లేరు. జంజీలు అంటే ఏంటి? యువకులు. వాళ్ళేం తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి యువకులు జంజీ కాదా? రెండోది, డిఎస్సి అభ్యర్థులు లేరు, లేకపోతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు లేరు అని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. మొన్న ఎక్కడైతే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షా పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా సిజేపీ పిలుపు మేరకు ఢిల్లీలో ధర్నా చౌక్ లో, జంతర్ మంతర్ లో పెద్ద లక్షలాది మంది వచ్చి నిరసన తెలియజేశారు. వాళ్ళందరూ నీట్ పరీక్ష రాసిన వాళ్ళ, నీట్ పరీక్ష పేపర్కి సంబంధించిన లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళ,
చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు. ఎందుకు? మన విద్యా వ్యవస్థ బాగలేదు, నీట్ పరీక్ష ఈ విధంగా పదే పదే పేపర్ లీక్ అవుతుంది, దీనివల్ల కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా అందరేమి రాలేదు అక్కడికేమి. మరి వాళ్ళు రాకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఏం వాళ్ళు వస్తేనే చేయాలా? ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ. ఒక ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు వాళ్ళ బాధ్యత అది. ప్రతిపక్ష పార్టీగా ఒక సమస్య ఉంటే అంటే బాధితులు కూడా ముందు పెట్టి చేస్తే బాగుంటుంది కదా, అసలు బాధితులే లేరు అనేది సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతున్నమాట. ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ప్రస్తావన చెప్తాను. ఉమ్, ఎందుకు ఎందుకు బాధితులు రావటం ఉమ్, చెప్పనా అండి? ఉమ్, ఇప్పుడొచ్చిగిన ఈ నిరసనల్లో బాధితులు గిన పాల్గొంటే ఉమ్, ఆ బాధితులను గుర్తించి మరి వాళ్ళ మీద కేసులు పెట్టి భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కూడా రాకుండా చేస్తామని బెదిరించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఈ డిఎస్సి కాకపోతే ఇంకొక ఉద్యోగం అనవుతుంది ఏదన్నా. అంతేగాని ఇప్పుడు దీనికోసం వచ్చి ఈ కేసులు పెట్టించుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితులు నిరుద్యోగులు వాళ్ళు చిన్న ప్రాణాలండి వాళ్ళే. ఏదో ఉద్యోగం కోసం, ఉద్యోగం వస్తే జీవితం గడిచిపోయింది అనేటువంటి దీంతో ఉండేటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు కేసులు పెట్టించుకుంటారా? వాళ్ళు వస్తారా ఇప్పుడు వచ్చి బహిరంగంగా వచ్చి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? నారా లోకేష్ మాకు అన్యాయం చేశాడు చెప్తారా? అంటే చెప్పేదే భయపడతారనే ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి బాధితులు ముందుకు రావడానికి భయపడి రావట్లేదు అంటారు మీరు? కేసులు పెడతారండి వాళ్ళ మీద. ఓకే. పెట్టి భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసే ప్రమాదం ఉంది. ఓకే. అందుకని రారు ఎవరు, ఏ బాధితుడు రాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు చెప్పినా రారు. ఉమ్, ఉమ్, మీరు కాకపోతే ఉద్యోగం కాకపోతే నేను ఇంకో 4 పరీక్షలు రాసుకొని ఏదో నా బాధలు నేను పడతాను, ఏదో ఒక ఉద్యోగం వస్తలే, ఉన్నటువంటి అవకాశాలు ఏడపోగొట్టుకుంటామని రారు. ఉమ్, ఇంకొకటి, నిరసన వ్యక్తం చేస్తుంటే బోండా ఉమా మహేశ్వరరావు వెళ్ళి విజయవాడలో ఆ విధంగా దాడులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నీవు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది, వాళ్ళకి పర్మిషన్ లేదు అనుకోండి, పర్మిషన్ తీసుకోలేదు, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని నిరోధించాల్సినటువంటి పని ఎవరిది? చట్టబద్ధంగా పోలీసులు. అంతే తప్ప బోండా ఉమా మహేశ్వరరావు వెళ్ళి జనాన్ని వేసుకొని వెళ్ళి తెలుగుదేశం జెండాలు వేసుకొని వెళ్ళి దాడులు చేస్తాడా? ఏంటది? రౌడీజం చేయడానికే మీకు అధికారం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే చేసింది అబ్బా అధికారంలో ఉన్నప్పుడు. తెలుగుదేశం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు మొన్న మర్చిపోతున్న 2.5 ఏళ్ళు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఏదైతే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్తే ఏ విధంగా రోజా మిగతా మంత్రులు ఏ విధంగా అడ్డుకున్నారు, దౌర్జన్యం చేశారు, అంతా చూసాం కదా అధికారం ఉందని. తర్వాత కుప్పం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తే అదే రోజు అదే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ర్యాలీకి పిలిపిస్తారు, ఘర్షణ జరిగింది. ఏంటిది? ఇది మీరు చూడండి. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మీకు గుర్తుంటే బ్రహ్మనాయుడు గారు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద వెళితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకొని ఘర్షణ జరిగితే, పెద్ద ఘర్షణ జరిగి అక్కడ పోలీసుల మీద రాళ్ల దాడి జరిగి పోలీసు వేను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. తీరా వచ్చేసరికి ఎవరి మీద పెట్టారు కేసులు? హత్యాయత్నం కేసు చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం వాళ్ళ మీద. వెళ్ళిందేమో రైతులకు సంబంధించినటువంటి సమస్య. అంటే మనకు అధికారం ఉంటే ఎవడు కూడా ప్రతిపక్షం గాని ఎవ్వరు గాని ఇక ప్రజాస్వామ్యం అనేది ఉండకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత అది ఇప్పుడు దాకా మొన్నటిదాకా ఏం చెప్పారు? మేము నిరసనలు తెలియజేసుకోండి, మీరు ధర్నా చౌక్ తెలుసుకోండి, మేమేమన్నా హౌస్ అరెస్టులు చేస్తున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా. మీరు హౌస్ అరెస్టులు చేయట్లేదు, మరి ధర్నా చౌక్ లోకి వచ్చి దాడి చేసేటువంటి దాన్ని ఏమనాలి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని మీరు కూడా చేస్తున్నారు కదా, మీకు ఎవడిచ్చాడు అధికారం? బోండా ఉమా మహేశ్వరరావు ఏమన్నా పోలీసా? ఎమ్మెల్యే పని ఏంది? నువ్వు లాండ్ ఆర్డర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యే నియోజకవర్గం అది బోండా ఉమా మహేశ్వరరావు నియోజకవర్గం. అతనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తెలుగుదేశం జెండాలు వేసుకొని వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఇక అక్కడ లాండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఎవడు బాధ్యులు? ఎమ్మెల్యే కదా బాధ్యుడు. మరి ఎమ్మెల్యే మేము కేసు పెట్టారా? పెట్టలేదు కదా. అంటే మీకు అధికారం ఉంటే మేము ఏదైనా చేస్తాం. ఎలాగని అనుకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క బొరలో పడ్డది. 175కు 175 అనుకోండి జగన్మోహన్ రెడ్డి. పనికిరావు మంత్రి నువ్వు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు 11 సీట్లు ఇచ్చారు. ఇది చూసిన తర్వాత కూడా మళ్ళీ బోండా ఉమామేశ్వరరావుని ఈ విధంగా ఉసుకొలిపి దాడి చేయిస్తే ఎవరు ఉసుకొలిపారు ఆయన్ని?
ఎవడు ఉసుకొలిపితే పోతాడు. తెలుగుదేశం వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే ఇప్పుడు పోయాడండి. ఎందుకు పోయాడు? బోండా ఉమామహేశ్వరరావు మొన్నటి దాకా బోండా ఉమామహేశ్వరరావు అంబటి రాంబాబుతో తిరుగుతున్నాడు, ఆడితో తిరుగుతున్నాడు, వీళ్ళతో తిరుగుతున్నాడు అని ఆయన మీద అదన్నారు ఇదన్నారు పిలిచారు. ఇప్పుడు ఏం చేశారు? ఆయన బ్రహ్మనాయుడు గారు ఒకటి ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ పవన్ అంటారా అని ఇప్పుడు ఆయన గుడ్డలు చించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి దాడి చేసి అప్రజాస్వామికం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో తప్పన్నాడా? ఎలా ఎమ్మెల్యే నువ్వు ఎలా వెళ్తావయ్యా అలా ఆ విధంగా పోలీసులు చూసుకోవాలా పని అని చెప్పాడా? హోంమంత్రి ఏమని చెప్పింది అలాగా? మరి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అనాలి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే ప్రోత్సహించాడు. నేను చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ యొక్క సభల దగ్గరకు వచ్చి గొడవలు చేసినటువంటి, నారా లోకేష్ యువగాళం పాదయాత్రలో గొడవలు చేసినటువంటి సందర్భం లేదండి. జెండాలు వేసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరి ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు కూడా జెండాలు వేసుకొని వచ్చి గొడవ చేస్తున్నారు. ఏంటి వాళ్ళకి తేడా? మరి చంద్రబాబు నాయుడు చెప్పకపోతే నారా లోకేష్ చెబితే ఎందుకు పోతాడు? బోండా ఉమామహేశ్వరరావు పోయిన తర్వాత తప్పని చెప్పారా? చెప్పలేదు. ప్రోత్సహిస్తున్నారు. వన్ బై వన్ మాట్లాడదాం.